ప మ ని ధ ప మ గ ధ ప మ గ రి ప మ గ రి స ని ధ ని రి స ని ధ ని రి స ని ధ ని రి స. ఇప్పుడు మూత్రాశయం దాని తాలూకు బాధలు యూరినరీ సిస్టమ్. ఇందులో ముఖ్యంగా వృద్ధుల్లో వచ్చేటువంటి మూత్రకోశ బాధల గురించి చర్చించుకుందాం. వారికి మూత్ర విసర్జన నొప్పిగా ఉంటుంది. మూత్రనాళం యురిద్రాలో మంట ఉంటుంది, నీరు బంధింపడి ఉంటుంది. దానివల్ల మూత్రాశయంలో బ్లాడర్లో బాధ ఉంటుంది. దీనికి కోపైవా 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు చొప్పుని వారానికి 5 రోజులు చొప్పున వాడినట్టయితే తగ్గుతుంది. మూత్రాశయంలో నిండుగా ఉంటుంది. మూత్ర విసర్జన అయినా ఈ బాధ తగ్గదు. తరచుగా మూత్రానుమానం ఉంటుంది. మూత్ర విసర్జన అయిన తర్వాత కూడా విపరీతమైన నొప్పి ఉంటుంది. ఇంకా అవుతుందేమో అని ఆ మూత్రాశయంలో భారంగా ఉంటుంది. దీనికి ఈక్విజిడన్ 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు చొప్పుని వారానికి 5 రోజులు చొప్పున వాడాలి. 200 పొటెన్షియల్లో రోజుకో డోసు చొప్పుని వారంలో 5 రోజులు వాడినట్టయితే ఈ బాధలు తగ్గడానికి అవకాశం ఉంది. ఈ బాధలకి హైపోటెన్సీ, ఈ మధ్య మందు హైపోటెన్సీలో కూడా అవసరం అయితే అవ్వచ్చు. తర్వాత పెద్దల్లో సాధారణంగా ఎదురుగా ఎవరైనా ఉన్నట్టయితే మూత్ర విసర్జన చేయలేరు. చాలాసేపు వేచి ఉంటారు. మూత్రం అవ్వడానికి చాలాసేపు వెయిట్ చేస్తూ ఉండాలి. మూత్రం విసర్జన తర్వాత మంట ఉంటుంది. దీనికి నాట్రమూర్ 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు చొప్పుని వారానికి 5 రోజులు వాడినట్టయితే బాగుంటుంది. తర్వాత వనంలో అయితే వారానికి 1 రోజు చొప్పుని వనాలు వాడినట్టయితే ఈ బాధ తగ్గుతాయి. మూత్రాశయంలో బాధతో పాటుగా ప్రాస్టేట్ కూడా ఉంటుంది. ప్రాస్టేట్ వాపు ఉంటుంది. తరచుగా మూత్రానుమానం ఒకటి ఉంటుంది. ఇది సాధారణంగా వృద్ధుల్లో ఉంటుంది. దీనికి పాపులస్ టీ అనేది మందుని మదర్ టీచర్లో పూటకి 10 చొప్పున రోజుకు 2 సార్లు అలా కొన్నాళ్ళు వాడినట్టయితే ఆ బాధలన్నీ కూడా తగ్గుతాయి. ప్రాస్టేట్ వాపు కూడా తగ్గుతుంది. మూత్రాశయంలో నీరసం వల్ల నీరు చాలా నెమ్మదిగా అవుతుంది. ఆ నీరు పోయేటప్పుడు ఫోర్స్ ఉండదు, ముందుకు పడిపోతుంది, బట్టమే పడిపోతుంది నీరు. దీనికి హెపాసల్ఫ్ 30 పొటెన్షియల్లో రోజు 3 సార్లు చొప్పున కొన్నాళ్ళు వాడాలి. వారానికి 5 రోజులు చొప్పున వాడుతుండాలి. హఠాత్తుగా మూత్రం పోయాలన్న ప్రేరణ వస్తుంది, కానీ మూత్రం బయటికి రాదు. మూత్రనాళం చివరి వరకు వచ్చి తిరిగి వెళ్ళిపోతుంది. అని ఆ మూత్రం పోసే మందు చాలాసేపటి వరకు ఆ పొత్తి కడుపుని జననేంద్రియాలని గట్టిగా నొక్కుతూ ఉండాలి, పిసుకుతూ ఉండాలి. అప్పుడు కానీ ఆ మూత్రం అవ్వదు. ఇది సాధారణంగా వృద్ధులకి పనికొచ్చేటువంటి ముఖ్యమైన మందు ప్రోనస్ స్పినోజా. మదర్ టీచర్లో రోజుకి 2 సార్లు పూటకి 10 చొప్పున రోజుకి 2 సార్లు కొన్నాళ్ళు వాడినట్టయితే ఈ బాధలు తగ్గుతాయి.